చింతామణి చట్నీ పెసరపప్పు పునుకులు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, చింతపండు, బెల్లం, ఉప్పు, పోపు దినుసులు, నూనె, కొత్తిమీర. చింతామణి చట్నీ పెసరపప్పు పునుకులు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం, ఉప్పు, బెల్లం పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉల్లిపాయ తురుము, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని తగినంత నూనె వేసి నూనె కాగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. తయారైన పోపుని కలిపి పెట్టుకున్న చింతపండు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు పునుగుల కోసం 2 గంటల ముందు నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి నూనె కాగిన తర్వాత పెసరపప్పు పునుకులు వేసుకొని ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చింతామణి చట్నీ, దానికి కాంబినేషన్ పెసరపప్పు పునుగులు రెడీ.